వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. పర్యావరణ పరిరక్షణ కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ఆదర్శంగా నిలిచారు. నో వెహికల్ డే పాటిస్తూ విజయవాడ నుంచి ఉండవల్లి వరకు 10 కిలోమీటర్లు మండుటెండలో సైకిల్పై ప్రయాణించి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భవిష్యత్తు తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆశయానికి మద్దతుగా మంత్రి చేసిన ఈ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో ఈరోజు ఫ్రైడే నో వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపు ఇచ్చారు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ రూపాయి మార్క ద్రవ్యం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపిచ్చారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆయన చెప్పినట్లుగా డీజిల్ పెట్రోలు విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపు పొద్దున అడుక్కు తింటామంటే తినండి. కానీ ఇట్లా ఒక ప్రీతమ ప్రధాని, అందరు అభిమానించేటువంటి ప్రధాని, ఈ దేశ భవిష్యత్తు తరాల దృష్ట్యా పిలిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం విమర్శించేటువంటి స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారని అంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి. మరి ఈరోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఈ యొక్క పోలవరం నిర్వాసితుల మీటింగ్ సందర్భంగా ఈ 10-12 కిలోమీటర్లు ఏదైతే సైకిల్ మీద వచ్చామో నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొంత ఫ్యూయల్ని ఆదా చేస్తున్నాం అనేటువంటిది, అదేవిధంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా కూడా మంచిది. అదేవిధంగా వస్తున్నటువంటి రోడ్డు వెంబడి ప్రజల్ని అందరినీ దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏ కోణంలో చూసినా కూడా ఇది ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, వ్యక్తిగతంగా మనకు కూడా చాలా అవసరమని కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి.